ఇంతసేపు పడిన కష్టమంతా ఈ హనుమాన్ విగ్రహం చూడగానే పోయింది. ఎంత పెద్దగా ఉందంటే ఒక మినిమం 5 ఫ్లోర్స్ ఇంత హైట్ ఉంటుంది అనుకుంటా. మన హైట్ జస్ట్ హనుమాన్ది పాదం వరకు ఉంది, అంత పెద్దగా ఉంది. చూడగానే చాలా బాగుండే. అండ్ ఇదంతా టెంపుల్ పైన. సో సడన్గా అప్పుడే ఫాగ్ వచ్చి క్లియర్ అవుతుంది. సో అప్పుడు ఆ వీడియో తీసా. ఇది టెంపుల్ లోపలికి. అండ్ లోపల ఫోటో వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదనమాట. అలా మా దర్శనం అయిపోయింది. ఇంకా వెహికల్లో కిందికి వచ్చేసినాక యథావిధిగా మేము ఎంత దూరం అయితే పైనకి ఎక్కుంటూ వచ్చినామో ఇప్పుడు అంతే దూరం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు మాలా మిస్టేక్ చేయకుండా కింద నుంచే వెహికల్ తీసుకొని హ్యాపీగా టెంపుల్ విజిట్ చేసి వచ్చేసేయండి. ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపు మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.